మన బీసీల రాజ్యాధికారం తెచ్చుకొని చరిత్రను మళ్ళీ సృష్టించాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా రాబోయే రాజ్యం బహుజన రాజ్యం. అందుకో పాపన్న బాతందుకోరా, తెలుగు జాతి వెలుగు జ్యోతందుకోరా. రేవంత్ గౌడ్ అంటాడు, నువ్వు గౌడ్ ఎట్లయితావురా నాయన, కాళ్ళెక్కుతావాను. సర్వాయి పాపన అంటే ఏదో ఆశామని కాదు. ఆయన ఒక కులానికి పరిమితం కాలేదు. రెడ్లలో ఏ ఉద్యమకారులు లేరు, దోపిడిదారులు ఉంటారు. మన దేవత మనము, మన బీసీలందరము ఒక్కటి. బహుజన వీరుడు 316 సంవత్సరాల క్రితమే ఆయన బహుజన రాజ్యం ఏర్పాటు చేసిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నా కూడా మనం రాజ్యాధికారం సాధించలేకపోతున్నాము, పోరాటం చేస్తున్నాము. మొన్న జరిగిన ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు 52% వచ్చింది. మళ్ళా మున్సిపాలిటీలలో 60 నుంచి 62% గెలిచినాము. కానీ ఇంకా రాజ్యాధికారంలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన బీసీల ప్రాతినిధ్యం పెరగలేదు. కానీ మన సర్దార్ సర్వాయి పాపన్ననేమో 350-60 సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం సంపాదించిండు. ఇప్పుడు మనం ఐక్యమత్యం లేక మన బీసీ బిడ్డలు ఎక్కడ నిలబడ్డా కూడా ఓడిపోతారని, డబ్బులు లేవని ఎన్నో అపోహలు సృష్టించి మనను రాజకీయానికి దూరంగా వస్తున్నారు. ఇప్పుడు మనము ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది మెజార్టీ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులే 2.5 కోట్ల పైచిలుకున్నారు. కానీ రాజ్యాధికారంలో మన వాటా మనకు దక్కడం లేదు. ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది. కానీ దరిదాపులకు కూడా రానియరు మనను అగ్రవర్ణాల వారు. ఏదో ఒక సాకు చూపుతారు. అందుకే ఇప్పుడు మనం ఈ వీరుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలు ఐకమత్యం కావాలి. అన్ని బడుగు బలహీన వర్గాలందరూ వాళ్ళ అవసరానికి సామాజిక న్యాయం అని ఒక కుట్ర చేస్తారు. చేసి మనకు 42% ఇస్తాంటారు. అరే మీరెవర్రా మాకు 42% ఇవ్వనీకి? మేమే 90% ఉన్నోళ్ళము. ఎందుకు మనం వెనకబడుతున్నాము? ఐక్యమత్యం అనేది లేక మన దాంట్లో మనకు లేనిపోని సృష్టించి, ద్వేషాలు సృష్టించి మనని ఐకమత్యం కానియరు. కానీ ఇప్పుడు అయ్యే సందర్భం వచ్చింది. మన బహుజన వీరుణ్ణి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం తప్పక పనిచేస్తాం. మనము ఈ ప్రభుత్వం ఏమన్నది, ఎలక్షన్ మొదలు 5 డిమాండ్లు పెట్టింది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తా అని చెప్పింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ గౌడ్ అంటాడు, నువ్వు గౌడ్ ఎట్లయితావురా నాయన, తాళ్ళెక్తావాను, కళ్ళమ్ముతావా? నీ ఆ సత్తా లేదు. నీకు రాజ్యం ఏలుకోవాలనున్నది, మా ఓట్లు వేయించుకోవాలనే తపన తప్ప నువ్వు అధికారంలో మా బడుగు బలహీన వర్గాలకు మా వాటా మాకు ఇయ్యమంటేనే ఎందులో కూడా మనకు సమానత్వము, మేమున్న పర్సెంటేజ్ ప్రకారం నువ్వు ఇవ్వడం లేదు. మొన్న జరిగిన బడ్జెట్లో మాకు ఎంత అవమానకరంగా, ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల మీద, బహుజనుల మీద, అక్కడ చూస్తే కొమ్మర గ్రామంలో, ఇక్కడ చూస్తే ఖమ్మము వెలగబట్లలో ఎంత అన్యాయానికి గురి అవుతుంది. బుల్డోజర్లు తెచ్చి మా బీసీలయి, బడుగు బలహీన వర్గాల ఎస్సీలయి అందరి ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం. ఈ విధంగా జరుగుతున్న పాలన ప్రజాపాలన అంటాడు. ఏమనంటే రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ యాదవ్ అంటాడు, ఇట్లా రకరకాల ముస్లింలు అంటాడు నిజామాబాద్లో. ఈ విధంగా అన్ని కథలు అల్లుకుంటా, కాలం గడుపుకుంటా, కాలయాపన చేసుకుంటా మా బహుజనులకు రాజ్యాధికారంలో మేమున్నమెంతనో అంత వాటా అగ్రవర్ణాల వారు దక్కనియరు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ కూడా సంక్షేమ పథకాలు ఇస్తా అంటాడు, ఈ గొర్రెలు బర్రెలు చేపలు ఇస్తా అంటాడు. కానీ రాజ్యాధికారంలో మేము ఎంతున్నామో అంత వాటా. అందుకే
ఆ 360 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఏం చేసిండు? అగ్రవర్ణాల వారిని దరిదాపులకు కూడా రానియలేదు కాబట్టి ఆయన రాజ్యాధికారం సంపాదించుండు, రాజ్యం ఏలిండు. అందుకే ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము, మనకు వెలుమ ఆయన ఏం దగ్గర కాదు, రెడ్డి ఆయన ఏం దగ్గర కాదు. ఎవరు వచ్చినా మనను రాజ్యాధికారంలో మన వాటా మనకు దక్కనియరు. కాబట్టి మనమే బహుజనులందరం ఐక్యమత్యమై తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడే దిశగా సర్దార్ సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకొని ధర్మభిక్షం గారిని, చాకలి ఐలమ్మను, పండుగ సాయన్నను, కొండ లక్ష్మణ్ బాపూజీ, దేశం చిన్నమల్లయ్య లాంటి వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మన రాజ్యం ఏర్పడడానికి మనందరం ఐకమత్యంగా ఉంటే మనమే 90% ఉన్నోళ్ళము, 2.5 కోట్ల మంది ఉన్నాము. కాబట్టి మనకు రాజ్యాధికారం వస్తేనే మనం అందరం కూడా మన వాటా మనకు దక్కితేనే మనము నిజమైన నివాళి సర్దార్ సర్వాయి పాపన్నకు మనం ఇచ్చినట్టు లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, చేకు బందకి, సర్వాయి పాపన్న చరిత్రకారుల పేర్లు చెప్పుకొని ఉద్యమాన్ని ఉర్రూతలగించి తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా తెచ్చుకోవాల్సిన వచ్చింది. అంతేకాకుండా అంబేద్కరు, పూలే, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు లేని సమయంలోనే 364 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం అంటే ఏందో ఆ రోజు ఆచరణలోనే జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు మొగలాయి పాలనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి, బానిసత్వానికి, అరాచకానికి, అవమానానికి వ్యతిరేకంగా ఆ రోజు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, యాదవ అనగాన కులాలను ఏకం చేసి, ఐక్యం చేసి, రాజ్యాంగంలో భాగం చేసి అధికారము ఆ రోజు ఆచరణలో చూపించిన వ్యక్తి గొప్ప సర్వాయి పాపన్న. కల్లిగీత కులంలోనో గౌడ కులంలో పుట్టినంత మాత్రాన ఆయన ఒక కులానికి పరిమితం కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ మాట్లాడుతున్న సామాజిక న్యాయం, మా పేటెంట్, మా ఇదని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన ఆచరణ ఎప్పుడో చేశాడు. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఉండాల్సిన వీళ్ళు ఇవాళ దానికి తూర్చుపడే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో జరపాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. అధికారికంగా జీవోలు కూడా వచ్చినాయి, ఈ వర్ధంతులు, జయంతులు కూడా జరిగినాయి. నేడు ఇవాళ ఈ రోజు జరగాల్సిన వర్ధంతి రవీంద్ర భారత్ జరగలేదంటే ఇంతకంటే అవమానం ఏంది ఈ పాలకులు మనకిచ్చేది? అధికారంలో భాగస్వామి కావటానికి ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, ఈదులు వీస్తే ఈంద్రవాడు, కళ్ళు కడితే గౌన్లవాడు, పుట్టలు చేస్తే మేదరవాడు, బట్టలతో చాకలివాడు, మొనగాడి చట్టం వచ్చునా, పాలగాడి చట్టం వచ్చునా, కొడితే నెల్లూరు బస్తీలు కొట్టాలి, మైసూరు మహల్ కొట్టాలి, గోల్కొండ కోట కొట్టాలనే కదా స్ఫూర్తినిచ్చింది. చెరువులు కట్టి ఒక అణగారిన వర్గాలందరికీ ఆశలు చూపిన మహానుభావుణ్ణి ఇవాళ ఈ పాలకు అవమానిస్తే చూస్తూ ఊరుకోము. ఆనాడు చరిత్ర లేకుండా చేయాలనుకున్నా ఎక్కడో లండన్ గురించి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయన చరిత్ర గురించి మనం చెప్పుకోవసరం అంటే ఆయన బాటలో మాట్లాడడానికి, ఆయనకు నివాళులు అర్పించాలన్నా, ఆయన జయంతులు పాల్గొనాలన్నా ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదనడానికి ఇంతకన్నా నిదర్శనమైంది. చాలా బాధగా అనిపిస్తా ఉన్నది. ఇవాళ పాలకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పాపన్న పేరు మీద జిల్లా పెడతాం, పాపన్న పేరు మీద తుగుటవేతలో ఉన్న ఇక్కడే ట్యాంక్ మనం విగ్రహం పెడతాం, ఆయన పేరు మీద కోటలు, కట్టడాలు, చారిత్రక పాఠ్యాంశాల్లో ఆయన గురించి మాట్లాడతాం, చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ ఏ విగ్రహం కోసం మాట్లాడతలేవు, ఏ జిల్లా గురించి మాట్లాడతలేవు. మేనిఫెస్టోలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడి గవర్నర్ ప్రసంగంలో పెట్టిన వీళ్ళు ఇవాళ ఆయన వర్ధంతి జరపకుండానే ఎక్కడో ఎవరి రాజ్యం కోసమో బయట దేశాలలో పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. మేము రేవంత్ అని చెప్పేసి ఆ గౌడ కులాన్ని కూడా తొక్కి పెట్టడం కోసం కూడా రెడ్లు కూడా ఇవాళ పనిచేస్తా ఉన్నాయి. నేను ఒకటే అంటున్నాను, ఈ సామాజిక వర్గంలో ఉన్న మేధావులు లేకపోతే ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గౌడ కులాన్ని అవమానిస్తే సహించేది లేదని చెప్తా ఉన్నాం. గౌడ కుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఖబర్దారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గౌడ సంఘాలతో జరపాల్సిన వర్ధంతులు, గౌడ సంఘాలతో జరపాల్సిన జయంతులు రవీంద్ర భారతిలో రెడ్డి సంఘాలతో జరిపిన చరిత్ర కూడా ఇవాళ చూసాం. ఇది కదా మేము అడిగేది. మేం పోరాడి సాధించాం. మీకు గుర్తుందో లేదో 23 సంవత్సరాల క్రితం ఇదే ప్రెస్ క్లబ్ లో నేను ఇక్కడనే ధర్మభూషణ్ గారితో సభ పెట్టాను. నేను పాండన్న ఉన్నాడు ఇక్కడే సాక్ష్యం. సర్వాయి పాపన విగ్రహాన్ని ట్యాంక్ మీద పెట్టాలి, 39 విగ్రహాలు ఆంధ్ర ఓడియో, అమెరికా ఓడియో, ఎవరికి సంబంధం లేని, త్యాగం లేని విగ్రహాలు పెట్టారు.
మా సర్వాయి పాపన్న నాన్నగారు నా గొంతుక కదా, ఆయన విగ్రహం లేదని చెప్పి విగ్రహం పెట్టాలని నేను పోరాటం 23 ఏళ్ల క్రితం పోరాటం చేసింది. ఈనాటికి ఆ విగ్రహం కూడా రాకపోవడం కూడా చాలా బాధాకరం. ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు భూమి పూజ చేసి చేతులు దుట్టుకుంటా ఉన్నారు. ఆ విధి విధాలు ఏంటో తెలియదు. దీనికి వాళ్ళ గౌడ కులానికే కాదు, అయ్యేవాడు అవ్వేవాడు ఎవరిని అడగాలో ఈ ప్రభుత్వం జవాబుదారం ఏముందో, ఈ వృత్తికి సంబంధించిన కానీ ఈ కులానికి సంబంధించిన కానీ ఎవరిని అడగాలో అంటే కూడా ఇవాళ జవాబుదారు లేని పరిస్థితి ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఎక్సైజ్ మంత్రి గారు ఒక దొరను తీసుకొచ్చి పెట్టారు, ఆయనకు సంబంధం లేదంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏమన్నంటే ఇవాళ సర్వాయి పాపన్న అని చెప్పేసి జిల్లాల గురించి మాట్లాడతాడు. సర్వాయి పాపన్న చరిత్ర గొప్ప అంటాడు. నీకు అర్హత లేదు అని చెప్పదలుచుకున్నాం. నిజంగా నీకు అర్హత ఉంటే నువ్వు ఇచ్చిన హామీ అవుతుందో తక్షణ అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే క్షమించదు. గౌడ జాతి కాదు, అణగార వర్గాలు కూడా నేను క్షమించవని చెప్పదలుచుకున్నాం. హిందూ సంఘాలు కానీ, విశ్వ హిందూ పరిషత్తులు కానీ, బజరంగ్ దళులు కానీ, బీజేపీ పార్టీలు కానీ, మిగతా పార్టీలు ఏవైనా కానీ ఏ విధంగా అయితే ఆ రోజు మొఘలుల యొక్క అరాచకాలు, దండయాత్రలు, వాళ్ళ యొక్క అణిచివేతలు, అత్యాచారాలు, దోపిడీ, ఆ మానభంగాలు ఇవన్నింటినీ వ్యతిరేకిస్తూ ఆనాడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ యొక్క గోల్కొండ కిలానే వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపనని ఎందుకు మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం అనేది ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులను అందరూ ఆలోచించాల్సిన విషయం. పాపన్న గారు ఒకటే, స్వయం పాలన నిర్ణయాధికారం మన చేతుల్లో ఉంటది. ఏ రేవంత్ రెడ్డో, ఏ కేసీఆర్, ఏ కేటీఆర్ ఉంటే ఈ యొక్క బహుజనుల యొక్క వ్యతలు కష్టాలు తీరవు. అది ఓన్లీ బహుజన రాజ్యంతోనే, బహుజనులు రాజైనప్పుడే, బహుజనులు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ యొక్క బహుజనుల యొక్క సమస్యల పరిష్కారం అవుతాయని దగ్గర 350 సంవత్సరాల కిందటనే ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మనకది. ఆయన యొక్క ఇండియన్ రాబిన్హుడ్, ఎందుకంటే ఉన్నవాడిని కొట్టి లేనివాడి పెట్టినటువంటి భారతదేశ రాబిన్హుడ్. అదే విధంగా అణిచివేత అవమానాల మీద తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి అతను ఒక భారతీయ స్పార్టకస్. ప్రపంచంలో 4000 సంవత్సరాల క్రితం స్పార్టకస్ లాంటి తిరుగుబాటు యోధుడు, రోమన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యోధుడు ఏ విధంగా స్పార్టకస్ ఉండో, ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మొఘలుల దండయాత్రలకు అడ్డు నిలిచిన యోధుడు, రాజులు, చక్రవర్తులు ఎవరు లేకపోయినా ఆ రోజు బహుజన బిడ్డగా సర్దార్ సర్వాయి పాపన్న బహుజన జెండా ఎగిరేసినటువంటి వీరుడు. అదేవిధంగా స్కాట్లాండ్ కి స్వాతంత్రం తెప్పించినటువంటి విలియం వాలెస్ లాంటి ఒక స్వాతంత్ర స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న అంటే ఏదో ఆషామాషి కాదు. ప్రపంచ చరిత్ర మొత్తం అధ్యయనం చేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లాంటి ఒకే ఒక్క యోధుడిలో అన్ని గుణాలు, అన్ని లక్షణాలు, అన్ని పోరాట లక్షణాలు కలిగినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టిగా సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లాకే కాదన్నా తెలంగాణ స్టేట్ లోనే సర్దార్ సర్వాయి పాపన్న పేరు వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈ యొక్క గోల్కొండ కిలా మీద బహుజన రాజ్యాధికార జెండా ఎగిరేసినటువంటి గోల్కొండ కిలాని వెళ్ళినటువంటి రాజు సర్వాయి పాపన్న. కాబట్టిగా గోల్కొండ కిలా నమూనాతోనే ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గోల్కొండ కిలా నమూనా మీదనే ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క ఆడిటోరియం ఏర్పాటు చేసి ఆ యొక్క చరిత్రని, ఆయన ఆడిన కత్తులను కానీ, ఆయన ఏర్పాటు చేసినటువంటి 70 కోటలను కానీ ఆ అంత చరిత్రని, సమగ్ర చరిత్ర నిర్మించి రాబోయే తరాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయిన సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలన తీసుకొస్తా, దొడ్డి కొమరేలాగా విజృంభిస్తా, పండగ సాయనలాగా చేస్తా, కొండా లక్ష్మణ్ బాపూజీలాగా ఆదర్శంగా ఉంటా, ఇట్లా సాకల ఐలమ్మలాగా విరోచితంగా ఉంటా అని చెప్పేసి మొత్తం బీసీ. ఎందుకంటే రెడ్డలో ఏ ఉద్యమకారులు లేరు, దోపిడిదారులు ఉంటారు. ఎలమల్లో ఏ ఉద్యమకారులు ఉండరు, దోపిడిదారులు ఉంటారు. కమ్మలల్లో ఎవరుండరు, వెన్నుపోటుదారులు ఉంటారు. కానీ బీసీలలోనే మచ్చలేని త్యాగదనులు ఉన్నారు. బీసీలలోనే బడుగు బలహీన వర్గాల్లోనే ఒక రకమైనటువంటి చైతన్యం కలిగినటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి వీరిని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఏ జిల్లాకు పోతే ఆ నాయకత్వం ఉన్నంత మాత్రం స్మరించుకొని ఆ ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడినటువంటి చరిత్ర ఇప్పుడు కాంగ్రెస్ సుపరిపాలన అని చెప్పుకున్నటువంటి ప్రజాపాలన చెప్పుకున్నటువంటి నాయకత్వానికి ఉంది. కానీ ఏ కోశాన ఈరోజు ఈ నాయకులు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటే ఒక్కటన అమలు జరుగుతుందా అంటే ఏది లేదు. పాపన్న పేరుతోటి మొన్ననే చూసాం, ఆగస్టు 18వ తారీఖు రోజు కూతవేడు దూరంలోనే ఆ లుంబిని పార్క్ పక్కన కొండ లక్ష్మణ్ పూజ మధ్యలో భూమి పూజ చేసారు. పిడికెడి మట్టే లేదు. ఎక్కడ పాపన్నకు సంబంధించినటువంటి జిల్లా అని చెప్పినావు, జనగామ జిల్లాని మేనిఫెస్టోలో పెట్టి పాపన్న వచ్చిన వారం రోజులలోనే పరిపాలన వచ్చిన
ప్రజాపాలన కొనసాగుతున్న పదవిలోకి రాగానే వారం రోజుల్లోనే జనగామ జిల్లాకి సర్దార్ సర్వేపప్ప అన్న పేరు పెడతాన్నారు. ఎక్కడ పెట్టినావు, ఎన్ని రోజులైంది, ఎంత ఖర్చు అయితే దానికి ఒక్కడు కూడా అడిగేటోడు లేడు. పాపన్న పేరుతో జిల్లా కావచ్చు, విగ్రహం కావచ్చు, ఈ రోజు అధికారికంగా అనేక కోటలు నిర్మించిండు పాపన్న. గోల్కొండ కోట కాంచి మొదలు పెడితే కిలాక్షపురం, తాటికొండ, ఉస్నాబాదు, భువనగిరి, వరంగల్ లాంటి అనేక కోటల్ని కొల్లగొట్టి మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేసి సర్వేపేట కాంచి ఒక రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినంత గొప్ప పరిపాలన ఎవడు చూస్తారు ఈ ప్రాంతంలో. అందుకే కొంతమంది అంటా ఉంటారు భారత తెలుగు విప్లవ వీరుడు సర్దార్ సర్వేపప్ప అని. మన తెలుగులోనే అంత విరోచితంగా పోరాడినటువంటి ఏదో ఒక రాజు అయితే పక్కన ఛత్రపతి శివాజీకి బాపనులు ఒప్పుకోలే, కానీ ఏదో ప్రయత్నం చేసి అక్కడ ఆయన ఛత్రపతిగా కొనసాగిండు. ఇక్కడ స్వయం పరిపాలకుడు అంటా ఉన్నాం, రాజు అంటానే మనం ఛత్రపతి కాదు, ఇక్కడ మహారాజులాగా ఈయన స్వయం పరిపాలన కొనసాగించిండు. ఎవడి తాబేదారులు లేకుండానే ఢిల్లీ సుల్తాన్తో సహా అందరిని ఒప్పించి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా ఔరంగజేబులతోటి మెడలు వచ్చి పరిపాలన కొనసాగించి 12,000 మంది సైన్యంలో ఏ అగ్రకులాలు లేరు. ఇక్కడ మొత్తం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తే ఆయన చరిత్రనే అణచేటువంటి కుట్ర చేసి దేశంలోనే మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన వర్గాల కోసం, బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి, ఈ దేశంలో రాష్ట్రంలో కుల వివక్షత పోవాలని చెప్పేసి, వృత్తి కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి వెంటనే ఒక కమిటీ వేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మొన్న ఉదయమే పూలే గారి 11వ తారీఖు నాడు కార్యక్రమం ఉంది. ఈ నెల హడావిడి చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలని చెప్పేసి మేము దాదాపు ఒక 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తే దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు మేము బీసీ సంఘాలుగా, గౌడ సంఘాలుగా నిర్మాణం చేశాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కానీ మొన్న ఉదయమే వెళ్ళి హడావిడి చేశారు. అది కేవలం మేము చూస్తే 16 ఫీట్లతోటి విగ్రహం అని చెప్తా ఉన్నారు. అయ్యా, మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు. మరి గురువు గారి ఫోటో శిష్యుడి కంటే తక్కువ ఉంటే మరి అక్కడ శిష్యుడి యొక్క ఆత్మ శోభిస్తుందా లేదా? ఒక్కసారి ఆలోచించాలి. చాలా గ్రామ స్థాయిలలో, గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మలు, అలాంటి గ్రామ స్థాయిల్లో కూడా ఇంకా యువత కులాల కుమ్ములాటల్లో మగ్గిపోతున్నారనే సందర్భాలు నేను చూడడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన చరిత్రను చదవాలి. నిజంగా ఇప్పుడున్న యువత చాలా చాలా, ఎందుకంటే యువత మీదనే మన ముఖ్యమైన బాధ్యత ఉంది. మన ఫ్యూచర్ అంతా యువత మీదనే ఉంది. కాబట్టి మీ నాయకుడు, లేదంటే మా నాయకుడు, లేకపోతే మీ దేవత, లేకపోతే మా దేవత అనేది మానేసి మన దేవత మనము, మన బీసీలందరము ఒక్కటి అనే ఒక్క తాటిపైకి వచ్చి మనమందరం ఒక్కటిగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. ఒక్క చేయితో ఏ పని చేయలేము, 10 చేతులు కలిస్తేనే నిజంగా బలం వస్తుంది. అందుకని అందరూ కూడా యువత ముఖ్యంగా మీ ఆలోచన ధోరణిని మార్చుకోవాలని, అందరం కూడా బీసీలందరము ఐక్యమైతేనే ఏదైనా సాధించగలుగుతామనే ఒక నిర్ణయానికి వచ్చి ఐక్యంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి మా గౌడ అన్నలందరూ, అన్నదమ్ములందరూ తాడి చెట్టు మీదకి వెళ్ళి పడకుండా ఏవైతే మోకులని చాలా అట్టహాసంగా అనౌన్స్ చేశారు, మరి గ్రామాన ఎందుకు ఆ మోకులు అందలేదు? అంటే ఓన్లీ పేరుకు మాత్రమే చేసి వదిలేశారా? మరి గ్రామాన మాకు రాలేదంటే మాకు రాలేదని మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అడుగుతున్నారు. మరి చేసే పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చెయ్యాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరియు ఏదైతే మా గౌడ అన్నదమ్ములు ఇదివరకు తాడి చెట్టు మీదకి వెళ్ళి పడితే వెంటనే వాళ్ళకి తక్షణ సాయంగా 15,000 రూపాయలు పంపించేవాళ్ళు, హాస్పిటల్ ఖర్చులకని, చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకని. అలాంటివి కూడా ఏం పట్టించుకోకుండా అసలు నిజంగా
వీళ్ళ మనుషులుగా చూడడమే మానేశారు. ఆ గౌడ కార్పొరేషన్ అనేదే లేదు. ఆ దానికి ఎలాంటి ఆ ఉన్న దాంట్లో ఎలాంటి ఫండ్స్ లేవు. అసలు గౌడ్లను ఇంత చిన్న చూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలో రాబోయే మీ ఫ్యూచర్ కి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీకు చాలా సమయం ఉంది. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, బీసీ హామీలు కానీ, ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏదైనా ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిన ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. ఇక పైన మీ హామీలన్నీ నెరవేర్చే టైం ఇంకా 2.5 years ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు అన్ని నెరవేర్చాలి. ట్యాంక్ బండ్ పైన వచ్చే సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వరకు ఖచ్చితంగా విగ్రహాన్ని మీరు ఏదైతే హడావిడిగా చేసి భూమి పూజ చేశారో అలా హడావిడిగా కాకుండా అందరినీ సమన్వయం చేసుకొని, అందరినీ గౌరవిస్తూ, అందరినీ పిలుచుకొని చాలా అట్టహాసంగా మనము సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్వాయి పాపన్న కూడా ఆ రోజులలో ఆయన కోసం ఆలోచించలే, సమాజం కోసం ఆలోచించుండు. ఒక వ్యక్తి కోసము, ఒక వ్యవస్థలో ఉండే ఆయన అనుచరులు సర్వాయి అని చెప్పి ఒక చాకలి కులానికి సంబంధించిన వ్యక్తి. అతను కూడా సర్వాయి పాపన్న రాజ్యంలో ముఖ్య సేనాధిపతిగా ఉండే, మరి అతను కూడా సర్వాయి పాపన్న యొక్క పోరాటంలో భాగస్వామ్యమై అమరుడైన సందర్భం ఈరోజు మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ 316 వర్ధంతి సందర్భంగా పాపన్న ఆలోచనలు ముందుకు పోవాలంటే చిన్న కులాలైన ఎంబీసీలు మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు చట్టసభలలో చాకలి కానీ, మంగలి కానీ, కుమ్మరి కానీ, పూసల కానీ, వడ్డెర కానీ, పంచకులాలైన విశ్వబ్రాహ్మణులు కానీ, ఇంకా అనేక సంచార కులాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. మరి సర్వాయి పాపన్న యొక్క ఆలోచనలు ముందుకు పోవాలంటే వాళ్ళందరినీ కూడా చట్టసభలలో ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, నామినేటెడ్ పోస్టుల్లో మన చైర్మన్లుగా వాళ్ళను పెట్టి వాళ్లకు న్యాయం చేసినప్పుడే సర్వాయి పాపన్న యొక్క ఆలోచనలు ముందుగా తీసుకుపోతాం. కాబట్టి గౌడ సమాజము ఈరోజు ఎక్కడైతే ఈ సమాజంలో వెనుకబడ్డ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులున్న జాతులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినప్పుడే సర్దార్ సర్వాయి పాపన్నకు న్యాయం జరుగుతుందని ఈ 316 వర్ధంతి సందర్భంగా గుర్తు చేస్తూ అదే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళులను తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక వర్గం వాళ్ళు, ఒక కులం వాళ్ళు గుర్తు చేసుకోవలసిన మనిషి సర్దార్ సర్వాయి పాపన్న కాదు. సబ్బండ వర్గాలు కూడా ఎస్ అందరి వాడు పాపన్న అని గుర్తు చేసుకోవాల్సిన అద్భుతమైన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఎందుకు అంటే ఈనాడు 316 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం మేమందిస్తామని డిమాండ్ తోటి ముందుకొచ్చి రాజ్యాలు ఏలే ఈ పాలకులకు ఆనాడు 316వ సంవత్సరంలోనే చదువులేని కాలంలో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చదువులేని కాలంలోనే సామాజిక న్యాయాన్ని నేను చేసి చూయిస్తానని ముందుకొచ్చిన అద్భుతమైన బహుజన చక్రవర్తి కదా సర్దార్ సర్వాయి పాపన్న. అందుకే సబ్బండ వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్నను గుర్తు చేసుకోవాలి. సామాజిక న్యాయం అందించిన వ్యక్తిగా అట్టడుగు వర్గాలకు ధైర్యం లేకుండా ఉండొద్దు. ఎవరికి మనమేమి తక్కువ కాదు, ఖచ్చితంగా మనకు ధైర్యం నింపుకోవాలి అని ధైర్యాన్ని నూరిపోసిన వ్యక్తిగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వ్యక్తిగా, ఆత్మ ధైర్యాన్ని పెంపొందించిన వ్యక్తిగా, ఎస్ సామాన్య వ్యక్తులు కూడా ఈ రాజ్యాలు ఏలొచ్చు అని నిరూపించిన వ్యక్తిగా ఖచ్చితంగా ఈరోజు ప్రజాపాలనలో, ప్రభుత్వాలలో మనకేం చేతనైతుంది, మనం చేయగలుగుతామా, మనం ఈ రాజ్యాలను ఏలగలుగుతామా, ఈ కాలంలో మనం నిలబడగలుగుతామా, మనం గెలవగలుగుతామా అని అనుమానం ఉన్న వ్యక్తులకు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన సందేశమే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఒక కవి అంటాడు, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను.
నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు, నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. నువ్వది మరణం అన్నావు, నేనది అమరం అన్నాను. అందుకే పాపన్న ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఇప్పటికీ ఈ కాలంలో అంటే 300 సంవత్సరాల క్రితమే అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఇప్పుడు మనం ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులుగా ఆయన అందరికీ ఆదర్శం. ఖచ్చితంగా అటువంటి పౌరుషాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ డిమాండ్లు ఈ ప్రభుత్వాలు సామాజిక న్యాయం అందిస్తున్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్తాము అని వాగ్దానం చేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆనాడు ఆయన చేసిన కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు సంబంధించిన పేరు జిల్లా పేరు కావచ్చు, స్టాచ్యూలు కావచ్చు, ఆయన పేరు మీద కార్యక్రమాలని తీసుకెళ్లి నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.